బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. దీప్తి గారు, మనం ఇప్పటి వరకు స్కిన్ గురించి మాట్లాడుకున్నాం, షేప్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ స్కార్స్ గురించి మాట్లాడుకున్నాం. సో రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అండి. ఓపెన్ స్కాల్ప్, హెయిర్ ఫాల్, వీటికి ఏదో స్ప్రేస్ చేసుకుంటున్నాం, కానీ అసలు యాక్చువల్గా దీనికి సొల్యూషన్ చెప్పండి కొంచెం. హెయిర్ ఇవాళ రోజుల్లో అదొక గోల్డ్ మైన్, అది మేజర్ ప్రాబ్లం అండి. అయినో. సో మెయిన్ పాయింట్కి వస్తే ఏంటంటే, ఇవాళ రోజుల్లో హెయిర్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడానికి ముఖ్యమైన కారణం స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, బ్యాడ్ ఫుడ్, ఇంకా అలవాట్లు. ఇవి మనము ఏంటంటే కావాలని కాన్షియస్గా మార్చుకోవాలి అనుకున్నా మార్చుకోలేని ఉద్యోగ పరిస్థితుల్లో. సో వీటిని మనము అవాయిడ్ చేయలేమన్నమాట. అండ్ ఆల్సో డయట్ కూడా ఎన్ని టాక్సిన్స్ ఇలా ఉంది కదా మనకి. సో దీని మూలాన హెయిర్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద బాడీ యాజ్ పర్ ద బ్రెయిన్. ఇట్ విల్ థింక్ దానికి అవసరం లేదు హెయిర్ అని. సో అక్కడ బలం లేక హెయిర్ ఫాలికల్ లాస్ అవుతాను. ఇంకొకటి మన ఫుడ్ కూడా ఇప్పుడు అంతా హార్మోన్ రిలేటెడ్. అంటే మీరు ఆ స్ట్రెస్ లెవెల్స్కి వాటికి కానీ ఆ టాక్సిన్స్ కానీ విమెన్ కూడా మోర్ మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ సీ ఇవాళ రోజుల్లో విమెన్ కూడా బాల్డ్నెస్ ఎక్కువ. ఇదివరకు అసలు విమెన్ బాల్డ్నెస్ వినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్కి విమెన్ కూడా బాల్డ్నెస్కి వచ్చే స్టేజ్కి వచ్చేసాం. సో దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్స్. మెన్ కూడా ఒక జనరేషన్లో మేబీ 40s బాల్డింగ్ వస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ 30sకి, ఈ మధ్యన 18-19 ఇయర్స్కి కూడా బాల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతటికీ ముఖ్యమైన కారణం స్ట్రెస్ అండ్ స్క్రీన్ టైం. స్క్రీన్ అంతసేపు చూస్తే బ్రెయిన్కి ఎక్కడ రెస్ట్ ఉంటుంది? వాళ్ళకి బ్రెయిన్కి ఇనఫ్ స్లీప్, ఫుడ్ అండ్ రెస్ట్ ఉంటేనే హెయిర్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ చాలా కష్టమైన పనులు. ఇఫ్ యూ వాంట్ గుడ్ హెయిర్ తప్పదు. దీనికి ఇంకేమన్నా సొల్యూషన్ అంటే కొంచెం డీస్ట్రెస్సింగ్ టెక్నిక్స్. ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఇంతసేపు వర్క్ చేస్తున్నారనుకోండి, సమ్వేర్ ఎక్కడనో ఒక డీస్ట్రెస్సింగ్ టెక్నిక్ కంపల్సరీ పెట్టుకోవాలి. నేనైతే పర్సనల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ యోగా చేయమని చెప్తాను. ఓకే, యోగా యాక్చువల్లీ మీకు ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ని స్టాప్ చేసే పద్ధతి యోగా. అండ్ దట్ టు స్పెషలీ యోగాలో ఇన్వర్జన్ టెక్నిక్స్, అంటే ఇట్లా రివర్స్లో వంగడము, సర్వాంగాసనము, ఇవి బ్లడ్ ఫ్లో పెంచుతాయి, సర్క్యులేషన్ బాగుంటుంది. సర్క్యులేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు హెయిర్ ఫాలికల్ బలంగా ఉంటుంది. ఆ టాక్సిన్స్ అన్ని ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ కింద డిపాజిట్ అయిపోతాయో అవి వీక్ అయిపోయి హెయిర్ ఫాల్. సో డయట్ అండ్ డీస్ట్రెస్సింగ్ టెక్నిక్స్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఇన్ టుడేస్ డేస్. అప్పుడు మనం కొన్నాళ్ళ వరకన్నా హెయిర్ని కాపాడుకోవచ్చు. అవన్నీ కాకుండా ఇంకా ఇవన్నీ కాదు, ఐ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్స్ అనుకుంటే కనుక మనం అట్లీస్ట్ కొన్ని వైటమిన్స్ అవి ఇచ్చుకుంటాం ఆన్ ఎ డే టు డే బేసిస్. హెయిర్ ప్రొడక్టివ్ వైటమిన్స్ ఉంటాయన్నమాట, అవి పెట్టుకుంటాం. అండ్ దెన్ కొన్ని మనకి ఈ మధ్యన కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ పిఆర్పీస్ అవి చాలా ఇమ్మెన్స్ చేంజెస్ తేకపోయినా అట్లీస్ట్ మీకు ఆన్ గోయింగ్ డ్యామేజ్ని కొంచెం తగ్గిస్తాయి. ఓకే, కొంచెమన్నా మీ హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ పెంచి కొత్త హెయిర్ ఫాలికల్స్ నుంచి కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి స్టిమ్యులేట్ చేస్తాయి. సో అవి కొంచెం మెథడ్స్ అవన్నీ పర్వాలేదు, వీ కెన్ టేక్ దెమ్. మళ్ళీ అవి సెషన్స్ వైజ్, అవి ఉన్నంత కాలం బాగుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే ఆగుతుందో మళ్ళీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు మెయింటెనెన్స్. ఓకే, మరి ఫుడ్తో కూడా ఏమైనా మేనేజ్ చేయొచ్చు? ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీకు బ్యాలెన్స్డ్ డయట్ ఉండాలి. ప్రోటీన్ లాస్ ఉన్న హెయిర్ ఫాల్ వస్తుంది, గ్రే హెయిర్ వస్తుంది, కరెక్ట్గా ఐరన్ లేకపోయినా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ డయట్ ఎవ్రీడే తీసుకోవాలి. ఈ మధ్యన డయట్స్ అని అన్మానిటర్డ్ డయట్స్ ఎక్కువైపోయి బ్యాలెన్స్ ఆఫ్ ద డయట్ పోయింది. సో దట్ ఈస్, మీరు ఎప్పుడైనా చూడండి వెయిట్ లాస్ డయట్స్కి వెళ్ళే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అదే కనపడిపోతుంది అక్కడ హెయిర్ ప్రొడక్టివిటీ గా లేదు అనేది తెలిసిపోతుంది మనకు అక్కడ. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని రెగ్యులేట్ చేసుకుంటే హెయిర్ జనరలీ
బాగానే బాగానే ఉంటుంది. ఉంటుంది. అది ఒక్కసారి ఫాల్ స్టార్ట్ అయ్యి బాల్డింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అయితే కనుక అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. వెళ్తే కొన్నాళ్ళు ప్రొలాంగ్ చేయొచ్చు. ఆ ప్యాటర్న్ని స్టాల్ చేసి ఒక 1-2 years దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఫుడ్, డయట్, స్లీప్ రెగ్యులేట్ చేసుకుంటే కొంచెం లాంగర్ టర్మే మెయింటైన్ చేయొచ్చు. ఓకే. కానీ కొంతమందికి ఇంకా ఒక ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఆర్ జెనెటిక్ రీజన్స్ ఉన్న వాళ్ళకి ఇంకొక స్టేజ్ తర్వాత ఏం చేసినా బాల్డింగ్ రివర్స్ అవ్వదు. దానివల్ల యూజ్ ఉండదు. విమెన్ కి మధ్య చూస్తున్నాం ఈ పాపిడి తీసుకునే ఏరియాస్ లో వాటిలో పలచబడిపోవడం. ఓపెన్ స్కాల్ప్ అండి, నేనే పేషెంట్ దానికి. సో ఇలాంటి వాళ్ళకి విమెన్ కి కొంచెం ఈ స్కాల్ప్ దగ్గర థిన్నింగ్ అట్లా ఉన్నప్పుడు పిఆర్పీస్ ఇచ్చుకోవచ్చు. రెగ్యులర్ పిఆర్పీ సెషన్స్ అవి పెడతా ఉంటే హెయిర్ బాగానే థిక్ గా వస్తుంది. మళ్ళీ దాంట్లో కూడా మానిటరింగ్ అవసరం. ఓవర్ బోర్డ్ గా పిఆర్పీ సెషన్స్ కి వెళ్ళకూడదు. స్కాల్ప్ అంతా థిక్ అయిపోతుంది. అందుకే మానిటర్ ప్రాపర్ పర్సన్ దగ్గర చూసుకొని వెళ్ళండి. తర్వాత అంతా ఇంకా అయిపోయింది, ఎస్టాబ్లిష్డ్ బాల్డింగ్ వచ్చినాక దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ది అల్టిమేట్ సొల్యూషన్ ఇంకా అనమాట. మనకి ఇక్కడ డోనర్ ఎక్కడైతే హెయిర్ హెల్దీగా ఉందో అక్కడి నుంచి తీసి ఎక్కడైతే పల్చబడిందో, విమెన్ కూడా చేయొచ్చు ఇది. ఎక్కడైతే ఈ పాపిడి ఏరియాస్లో వాటిలో పల్చబడిందో డోనార్ ఏరియాస్ నుంచి తీసుకొచ్చి మనం అక్కడ ఇంప్లాంట్ చేస్తాం. సో బాగానే ఉంటుంది గ్రోత్. కానీ స్టిల్ మళ్ళీ మనం చేసిన సర్జరీ ఎంత టేకప్ అయింది, ఎన్ని గ్రాఫ్స్ టేకప్ అయినాయి, ఇవన్నిటికీ మళ్ళీ మన లైఫ్ స్టైలే కారణం. పోస్ట్ సర్జరీ ఎంత అసలు స్మోక్ చేస్తే కూడా చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ అన్నిటికీ కౌంటర్ యాక్టివ్. అది అవన్నీ కట్ షార్ట్ చేసుకుంటేనే మీరు చేసే ప్రొసీజర్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. మీరు ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా లైఫ్ స్టైల్లో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీ. లేకపోతే మాత్రం ఏం చేసినా వేస్ట్, వర్కౌట్ కాదు. ఓకే, మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? అంటే ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తారా, పిఆర్పీస్ సజెస్ట్ చేస్తారా? పిఆర్పీ అదే చెప్తున్నా కదా, పిఆర్పీస్ అనేటివి ఒక లెవెల్ వరకు మనం ట్రై చేయొచ్చు. అంటే అప్పుడప్పుడే బాల్డింగ్ స్టార్ట్ అయింది, థిన్నింగ్ స్టార్ట్ అయింది, మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు పిఆర్పీస్. అవి వాటితోని కొంచెం బాల్డింగ్ ని డిలే చేయొచ్చు. కానీ యాక్చువల్లీ బాల్డింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మనం కంప్లీట్ గా ఏం ఆపలేము, డిలే చేయొచ్చు. సో అరౌండ్ ఒక 3-4 years పిఆర్పీస్తో అట్లా మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. అప్పుడు కొన్ని బాల్డ్ ప్యాచెస్ అన్ని ట్రీట్ చేసుకుంటూ రావచ్చు. ఇంకొక స్టేజ్ తర్వాత ఇంకా ఫాలికల్స్ కంప్లీట్గా డార్మెంట్ అయిపోయి మీకు కంప్లీట్గా హెయిర్ పోతుంది, తెలిసిపోతుంది ఆ బాల్డింగ్. ఇంకా ఆ స్టేజ్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిందే. ఇంకా అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా డిపెండ్స్ డోనార్ హెయిర్ ఎంత ఉంది, ఎక్కడ ఎన్ని గ్రాఫ్స్ పెట్టాలి, ఎంత హెయిర్ పెట్టాలి, ఇదంతా అదొక వేరే క్యాలిక్యులేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మళ్ళీ పోస్ట్ సర్జికల్ కేర్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మంచి హెయిర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంతో చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇది స్టార్ట్ చేసినప్పుడు పిఆర్పీస్ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో హెయిర్ గ్రోత్ మనం చూడొచ్చు? అరౌండ్ 2 to 3 sessions నుంచి మనకి కొంచెం పాజిటివ్ గ్రోత్ కనిపిస్తుంది. ఈ మధ్యలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఈ పిఆర్పీస్ ప్లేన్ ఇవ్వడం కాకుండా వాటికి కొంచెం అడిషనల్ బూస్టర్స్ అని యాడ్ చేసి కూడా బెటర్ గా ఇంకా పొటెంట్ గా హెయిర్ వచ్చేలాగా కూడా చేస్తున్నారు. అవి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఏదున్నా రెగ్యులర్ మెయింటెనెన్స్ అండ్ స్ట్రిక్ట్ సూపర్విజన్, డయట్, లైఫ్ స్టైల్ చేంజ్, మంచి స్లీప్ ఇవన్నీ ఉంటే అది వర్కౌట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటేనే అది ప్రాపర్ గా వర్కౌట్ అయ్యి మన హెయిర్ లాంగర్ ఇయర్స్ బాగుంటుంది అన్నమాట. ఎన్ని సెషన్స్ ఉంటాయి మ్యామ్ దీనిలో? పిఆర్పీస్ అరౌండ్ 6 to 7 sessions వరకు తీసుకుంటే మంచి రిజల్ట్స్ చూసిన వాళ్ళమే ఉన్నామన్నమాట. సెషన్ టు సెషన్ ఎంత గ్యాప్ ఉంటుంది? ఒక 1 month. 1 month ఒకసారి చేయించుకున్నాక 1 month ఆగి రావచ్చు, మళ్ళీ రావచ్చు. అలా 3 sessions అయితే మనం గ్రోత్ చూడొచ్చు. 3rd, 4th session నుంచి డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవి మనకి ఏజ్ వాటిని బట్టి మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. వాళ్ళ బాడీ రియాక్ట్ అయిందా పద్ధతిని బట్టి మనకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మంచిగా హెయిర్ రీగ్రో అయిపోయినాక ఉంటుంది కొన్నాళ్ళు, కానీ మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.